ఫ్రెండ్స్ ఇది కరిస్మా కొత్త మీటర్ కాదు. ఈ మీటర్కి సంబంధించిన 3 కవర్స్ అనేది చేంజ్ చేసాం. లోపల వచ్చే వైట్ బాడీ చేంజ్ చేసాం, అదేవిధంగా గ్లాస్ బాడీ చేంజ్ చేసాం, అదేవిధంగా పైన వచ్చే టాప్ షో కవర్ ఈ కవర్ అయితే చేంజ్ చేసాం. మనకి ఇక్కడ ఓల్డ్కి లేటెస్ట్కి డిఫరెన్స్ వస్తుంది భయ్య. మనకి ఓల్డ్ కవర్ కానీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేటెస్ట్ కవర్ కానీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. రేట్ పరంగా చూసుకుంటే రెండు ఒకేలా ఉంటుంది. మనం ఏ టైప్ అనేది డీల్ చేస్తున్నాం ఆ టైప్ కవర్ అనేది తెచ్చుకోవాలి, మీటర్ కవర్. ఇప్పుడు టోటల్గా నేను ఈ కవర్స్ అనేది తెచ్చుకున్నాను. ఈ అనేది ఎలా సెట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టైం ఉందంటే వీడియో మొత్తం చూసి ఒక లైక్ కామెంట్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ. ఇంకా దీనికి సంబంధించిన రేట్స్ కావాలంటే కింద డీపీలో ఒక హరి మేక్ పబ్లిక్ రివ్యూ ఛానల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ ఈ కేసులు అనేది ఎంత కాస్ట్ పడుతుంది అనేది అక్కడ నుంచి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే ఈ మీటర్కి అయితే కొత్త బాడీ లుక్ అయితే ఇద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ స్క్రూలు వస్తాయి. ఈ స్క్రూస్ అదేవిధంగా ఈ వైట్ కలర్ స్క్రూస్ కన్నా కదా ఈ గోల్డ్ కలర్లో. ఈ టోటల్గా ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తే మనకి టోటల్గా 3 ప్యానల్స్ ఓపెన్ అయితే నేను స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా స్క్రూస్ అయితే అన్నీ ఓపెన్ చేస్తాం. మెల్లగా బ్యాక్ సైడ్ తిప్పదండి, స్క్రూస్ దొరకవు మనకి. ఫస్ట్గా చూసుకుంటే పైన బ్లాక్ బాడీ అయితే వచ్చింది. ఇది మనకి డివైడ్గా ఎలా వస్తుంది. మనకి ఓల్డ్కి లేటెస్ట్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎక్స్ట్రా ఈ కొమ్మ అయితే ఒకటి వస్తుంది. నాకు మీకు ఓల్డ్ లేటెస్ట్ రెండు అయితే చూపించాను. ఈ లేటెస్ట్ కాబట్టి ఇక్కడ రబ్బర్ సీటింగ్ అయితే అవుద్ది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గ్లాస్ బాడీ. ఇది కానీ మనకి బటన్స్ అనేది మనకి బాడీతో పాటు రావు, సపరేట్గా బటన్స్ అనేది పర్చేస్ చేయాలి. ఇది మామూలు గ్లాస్ బాడీ. ఓకేనా, దీన్ని కానీ పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని అనేది ఇలా సెట్గా తీసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ సీటింగ్లో ఉంటుంది, సీటింగ్లో నుంచి కొద్దిగా బయట తీసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని సెట్గా ఇలా తీసేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి వైట్ బాడీ కానీ బయట వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని కింద ఏమైనా స్క్రూస్ ఏమైనా ఆగిపోయాయని చూసుకోండి. స్క్రూస్ అయితే ఏం ఆగలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తుడిస్తే తుడవండి, లేకపోతే నీట్గా మామూలు గాలితో ఊదేసేయండి, నోటితో ఊదేసి. ఇది మనకి డిజిటల్ మీటర్ మొత్తం. ఓకేనా, ఏదైతే వైట్ బాడీ ఉందో వైట్ బాడీలో సేమ్ రబ్బర్స్ అదే విధంగా ఉంటాయి, మనకి రబ్బర్స్ ఉంటాయి ఆడ. ఓకే, ఒకసారి నేనైతే దీన్ని క్లీన్ చేస్తాను నీట్గా కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లీన్ చేసిన తర్వాత ఏముండదు, మామూలుగా అయితే కూర్చోబెట్టేసింది. నాకు ఎలా అయితే బయట తీసారో అలాగే కూర్చోబెట్టడమేనే. ఇవి ఉన్నాయి కదా, ఇవి అనేది లోపల సీటింగ్ చేయండి. ఓకే, ఇక్కడ సీటింగ్ అవుతాయి, మీకు కరెక్ట్గా కనబడుతుంది చూసారా, ఇక్కడ సీటింగ్ అవుతాయి. అదేవిధంగా ఇది కానీ ఇలా సీటింగ్ చేయండి. ఓకేనా, ఈ బటన్ పనిచేస్తున్నది నొక్కి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే వైట్ బాడీలో కూర్చోబెట్టేస్తాం. అదేవిధంగా గ్లాస్ బాడీ ఉంది కదా, ఈ బాడీకి మనం ఈ రబ్బర్ సెట్ చేసుకోవాలి, ట్రిప్ రీడింగ్ రబ్బర్స్. ఈ రబ్బర్స్ కానీ పక్కన పెడతాయి. ఇది కానీ ఏం లేదు, పెద్ద సీటింగ్ ఏం లేదు. కొద్దిగా పెట్రోల్ చెమ్మ చేసుకున్నట్టు చేసుకోండి, లేకపోతే అవసరం కానీ లేదు. దీంట్లో అనేది ఇలా కూర్చోబెట్టేసేయండి. ఓకేనా, ఓకే. ఓకే, మనకి కరెక్ట్గా సీటింగ్ అయిపోయాయి రబ్బర్స్ రెండు. ఓకేనా, మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే ఏదైతే కనబడుద్ది, మీరు ప్రెస్ చేసుకోవాలన్నా చూసుకోండి. ఓకే, అదేవిధంగా ఇది కానీ ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు రబ్బర్స్ రెండు సీటింగ్ అయిపోయాయి కాబట్టి ఏమైనా క్రాస్ ఉంటే సెంటర్ చెప్పుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ దీని అయితే ఇలా కూర్చోబెట్టేయడమే. లోపల దుమ్ము గిమ్మే ఉందని చూసుకోండి, ఏం లేదు కాబట్టి నేనైతే దీన్ని కానీ సీటింగ్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కొత్త మీటర్ లుక్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు వేసేస్తారంటే ఈ చిన్న స్క్రూ వేసేసేయండి, లేదు ఒకేసారి అన్నీ కలిపేద్దామన్నా నో ప్రాబ్లం. ఏదైతే ఈ కేసు ఉంది కదా పైన టాప్ కేసు, ఈ కేసు అయితే పెట్టేసేయండి. చూసారా ఆటోమేటిక్గా ఏముందిలే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్క్రూస్ అన్నీ ఫిట్ చేద్దాం స్పీడ్గా పెట్టి. ఇప్పుడు స్క్రూస్ అన్నీ ఉన్నాయి కదా, స్క్రూస్ అన్నీ ముందు అయితే దీనిలో సీటింగ్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ స్క్రూలు మొత్తం అవుట్ సైడ్ వస్తాయి, బ్లాక్ కలర్ స్క్రూ అన్నీ అవుట్ సైడ్. ఓకే, స్క్రూస్ అనేవి ఒకసారి నేను మొత్తం అన్ని టైట్ చేస్తాను. Know that they ride or die. I keep boys by my side. Know that they ride or die. I keep boys by my side. OBD boy. Day we hustle, but the night we OBD boy. Know that they ride or die. I'm a OBD boy. Know that they ride or die. I keep boys by my side. Know that they ride or die. I keep boys by my side. Day we hustle, but the night we boys by my side. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా అవుట్లుక్ అనేది. మనకి ఒక కొత్త మీటర్ లుక్ అయితే వచ్చేసింది, ఎందుకంటే మీటర్ కేసులు చేంజ్ చేసాం కాబట్టి
లోపల అనేది మనకి ఆల్రెడీ ఏదైతే ప్లేట్స్ ముళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కొత్త మీటర్ లుక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ టోటల్గా మీ వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసి మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.